అగదా 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 ఎక్కడ చూసిన అగదానే. ఎలా ఉన్నావు కామాక్షి? I'm good వర్ష. ఈ మధ్య రీసెంట్ గా కూడా మేము విన్నాము జూనియర్ అనుష్క అని పేరు కూడా వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మళ్ళీ అనుష్క తర్వాత మళ్ళీ అలా అనిపించిన అమ్మాయి తిను అని. నేను when we made Arundhati, Anushka was fresh. When I saw her, I had that feel. Again, after a lot of time, Kamakshi గారిని చూసినప్పుడు, she is someone who can carry a character. దట్స్ అ హ్యూజ్ కాంప్లిమెంట్. అండ్ ఇప్పుడు ఏదైనా తేడా కొడితే సో మా కామాక్షి అసలు ఎక్కడ పుట్టింది? నేను పుట్టింది వెస్ట్ గోదావరి ఏలూరు. ఏ మా కామాక్షి ఏలూరు పారి చైనా వెళ్ళి డాక్టర్ చదివి మళ్ళీ ఇక్కడికి వచ్చారంట. అసలు అక్కడ తెలుగు మాట్లాడరు, ఇంగ్లీష్ మాట్లాడరు. ఎట్లా మేనేజ్ చేశారు? ఫస్ట్ అంతా నో 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 దిస్ 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 అంటే నా యాక్షన్స్ బిగ్ అంటే బిగ్ స్మాల్. చైనాలో అసలు నన్ను ఎట్లా ఉన్నావు ఏంటి అని ఏదైనా మాట్లాడాలంటే నీ హావ్ నీ హావ్ నీ హావ్ నీ హావ్ 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 హవయు అనంకే నీ హావమా నువ్వు హమ్మా నీ హావమా నీ హెమ్మ. కామాక్షి నుంచి ఒక మంచి పాట వినాలి అనుకుంటున్నా. దివాలి దీపాన్ని సాంబ్రాణి ధూపాన్ని నీ కళ్ళలో నా కళ్ళు పెంచే తారారా. చిన్నపిల్లలందరూ మీ మూవీస్ చూసిన తర్వాత భయపడడం స్టార్ట్ చేస్తారు. అయ్యో పొలిమేర 1 పెద్ద హిట్, పొలిమేర 2 సూపర్ హిట్, పొలిమేర 3 ఏంటి మరి మళ్ళీ భయపెట్టబోతున్నారు. మళ్ళీ వస్తాను నేను ప్రమోషన్స్ కి. కామాక్షి మీరు మెడికల్ చదువుకున్నారు కాబట్టి చిన్న పిల్లలకి పానీపూరి తినడం వల్ల హార్ట్ అటాక్ రావడం, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, ఈ పానీపూరి అండ్ పెట్టే స్టాల్స్ ఏరియాస్ ఇస్ రియలీ బ్యాడ్. ఇప్పుడు ఏ ఫుడ్ అయినా వెన్ ఇట్ ఇస్ నాట్ క్లీన్ ఎనీథింగ్ ఇస్ పాయిజన్. చిన్నపిల్లలకి ఒక ఇంజెక్షన్ కాస్ట్ 12 కోట్లు 15 కోట్లు అంటున్నారు కదా. ఇంజెక్షన్ ద వెయిల్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద వెయిల్ ద మెడికేషన్ ఇస్ వెరీ. అంత డేంజరస్ వైరస్ వస్తుందా పిల్లలకి? ఆఫ్ కోర్స్ పుట్టినప్పుడు దేర్ ఆర్ సో మెనీ కాంజెనిటల్ డిజార్డర్స్ అంటారు. దానికి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది బికాస్ ఎలాంటి కేర్ తీసుకుంటే బేబీస్ హెల్దీగా ఉంటారు? బేసికలీ ప్రెగ్నెంట్ టైంలో వీ హ్యావ్. మిమ్మల్ని ఎవరైనా కమెంట్ చేసిన సిచ్యువేషన్స్ ఏదైనా వచ్చాయా? వస్తానే ఉన్నాయి. చిన్నప్పటి నుంచి నా కలర్ పైన, నా వెయిట్ పైన, నా హైట్ పైన చాలా హెఫ్టీగా ఉండేదాన్ని. సో మా మమ్మీ ఎప్పుడు నూనె రాసేదనమాట నాకు. ఆయిల్ పెట్టి మంచి ట్యాన్ గా కుస్తీ ఫైటర్ లా ఉండేది. దేవుణ్ణి ఎక్కువగా కోరుకున్న కోరిక ఏంటి? యాక్చువల్లీ నేను దేవుణ్ణి ఏం కోరుకోను. దేవుడు అనే వర్డ్ అందరు వాడతారు కానీ మీరు గమనిస్తే ప్రతి ఒక్కరికి దేవుడికి ఉన్న డెఫినేషన్ చాలా వేరు. దేవుడు అంటే ఏంటి మీకు? ఐ బిలీవ్ మోర్ ఇన్ పీపుల్. నేను ఎక్కువ టెంపుల్స్కి విజిట్ అవ్వను. ప్రెసెంట్ మన హైదరాబాద్ లో కావచ్చు కొన్ని ప్లేసెస్ లో ఒక ట్రెండ్ నడుస్తుంది, రెంటెడ్ బాయ్ ఫ్రెండ్. కరువు ఆసిపోయారు అంటారు కదా. హ్యూమన్ టచ్ కి ఆర్ హ్యూమన్ మనందరికి డీప్ డౌన్ కావాల్సింది అదే. యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ యూఆర్ యాక్చువల్లీ క్రేవింగ్. నో చెప్పడం ఓకే, కానీ నో తీసుకునే పర్సన్ కి అది చాలా హర్టింగ్ గా ఉంటుంది. ఆబ్వియస్లీ. సో దాని నుంచి వాళ్ళు బయటికి రావాలి అంటే ఎట్లా? ఐ టెల్ యూ, నేను నా లైఫ్ నో తీసుకున్నాను. నేను ముందు అనుకునేదాన్ని నాకే ఎందుకు ఇలా అవుతుంది.
నేను చాలా ఒడిదుడుకులు చూసే ఒక కైండ్ ఆఫ్ క్లారిటీ వచ్చింది లైఫ్ పైన. మోర్ యూ ట్రై టు సప్రెస్ ద పెయిన్, ఇట్ విల్ గ్రో ఇన్ సైడ్ యూ. టాక్స్ ఈ ఆదివారం రాత్రి 8 గంటలకు మన బిగ్ టీవీలో.